ప్రస్తుతం కన్నయ్య కుమార్ ప్రసంగం కొనసాగుతోంది. మనం లైవ్ లో చూస్తున్నాం. అయితే చెప్పులు విసిరిన అతను పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతను అసలు ఎవరు, ఏ సంఘానికి చెందిన వ్యక్తి, అలాగే ఇప్పుడు అతను ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? హైదరాబాద్ లో పోరంపర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనే సంస్థ ఒక సెమినార్ నిర్వహిస్తుంది. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు సంబంధించి కన్నయ్య కుమార్ ముఖ్య వక్తగా వచ్చి ప్రసంగిస్తున్నారు. ఇప్పటికీ ఈ సభకు అనేక మంది, అనేక వామపక్ష ప్రజాతంత్ర కూటమికి సంబంధించిన అనేక రంగాల ప్రముఖులంతా కూడా వచ్చి కూర్చున్నారు. ఈ దశలో అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా కన్నయ్య కుమార్ మాట్లాడడం కోసం లేచి నిలబడ్డాడు. ఈ వెంటనే హైదరాబాద్ సంబంధించిన గోరక్ష దళ్ తెలంగాణ ప్రెసిడెంట్ గా పేర్కొన్నటువంటి ఆంతరం నరేష్ కుమార్, మరో ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా స్టేజ్ మీదకి చెప్పులు షూస్ విసిరే ప్రయత్నం చేశారు. అవి స్టేజ్ ముందు పడిపోయాయి. వెంటనే వారి పైన ఇతర వామపకు సంబంధించిన విద్యార్థి సంఘాలు, మిగతా సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులంతా కూడా దాడులకు పాల్పడ్డారు. వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా సభలో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడ్డది. ఆ సభలో ఈ గందరగోళమైన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో అందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. సభను డిస్టర్బ్ చేయడం కోసం హిందూ శక్తులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కన్నయ్య కుమార్ పేర్కొంటూ ఎవరు కూడా దాడులకు పాల్పడదు, ఇలాంటి అవాంతరాలు మనకు సహజమే, గతంలో నాపై కూడా ఢిల్లీలో ఇలాంటి దాడులకే పాల్పడ్డారు, మరి దాడులకు పాల్పడి మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకొని వస్తారని చెప్పేసి వారిని ఊరడించాలని చెప్పి ఒక్కసారిగా సభ కొంత వాతావరణం తెలపడ్డది. పోలీసులతో కూడా చేరుకొని ఒక్కసారిగా మరి ఇద్దరిని కూడా నరేష్ కుమార్ ని, పవన్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో సభ ఇప్పుడు ప్రసన్నంగా కొనసాగుతుంది. కుమార్ ప్రసంగిస్తున్నారు. ఇలాంటి పాజిటివ్ శక్తులు దేశవ్యాప్తంగా ఎలాంటి దాడులకు పాల్పడతారు, వారి సిద్ధాంతాన్ని ఆమోదించిన వారంతా కూడా దేశద్రోహులుగా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మాపైన జేఎన్యూ హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ, దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల విద్యార్థుల మీద ఇలాంటి వామపక్ష శక్తుల మీద ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అతను మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ దాడికి వివరించి కూడా తెలంగాణ ఏబీవీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ సభను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా సభకు వాళ్ళంతా కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా పేర్కొంటూ పోలీసు అలర్ట్ అయితే సంబంధించి ముందు భద్రత చర్యలు తీసుకున్నారు. అయినా కూడా వీరంతా కూడా సభలోకి సాధారణ విద్యార్థుల్లాగా వచ్చి కూర్చున్నారు. సభ ప్రారంభమైన వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. సురేష్ స్వామి, నిన్న కన్నయ్య కుమార్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా మేము అతన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము, అతని ప్రతి కదలికని, ప్రతి ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పేసి రైట్ వింగ్ గ్రూప్స్ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. నిన్న జేఎన్యూ క్యాంపస్, హెచ్సియు క్యాంపస్ దగ్గర కూడా మనం ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులనే చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆల్రెడీ ఇది ప్రీ అనౌన్స్డ్ కార్యక్రమం. నిన్న ఈవినింగే ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక కార్యక్రమంలో కన్నయ్య కుమార్ ప్రసంగిస్తాడని తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసింది? ఇప్పటికీ రైట్ వింగ్ శక్తుల నుంచి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసి ఇప్పటికే ఏఎస్ఎం, సిపిఎస్ఎం నాయకులంతా కూడా కన్నయ్య కుమార్ కు పోలీసులతో పాటు వారికి సంబంధించిన రెడ్ ఫోర్స్ ను కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేసి వారు భద్రత కల్పిస్తున్నారు. వారు స్వీయ భద్రత కూడా తీసుకుంటున్నారు. కన్నయ్య కుమార్ మీద రైట్ వింగ్ శక్తులంతా కూడా దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండడంతో కూడా హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులంతా కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు సంబంధించి ఇది కొనసాగుతుండగానే ఇలాంటి చర్యలు జరుగుతుందని చెప్పి సుందర విజ్ఞాన కేంద్ర పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వందలాది మంది పోలీస్ ఫోర్స్ ను డిప్లాయ్ చేసినప్పటికీ కూడా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. కన్నయ్య కుమార్ మీద దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. వారి ఇంటెన్షన్ సభను డిస్టర్బ్ చేయడం తప్ప కన్నయ్య కుమార్ మీద దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి కూడా అదంతా కూడా వామపక్ష సంబంధించిన నాయకులంతా కూడా భావిస్తున్నారు. మొత్తానికి సభలో వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితికి వాళ్ళంతా కూడా బాధ్యత వహించాలి, ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సురేష్ అలాగే ఏకస్వామి, ఈరోజు కన్నయ్య కుమార్ విజయవాడ కూడా వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఈ రోజు ఇక్కడ 1 o'clock వరకు ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ సంస్థకు సంబంధించిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 4 గంటలకు విజయవాడకు ఫ్లైట్ ఉంది. 4 గంటలకు ఆ ఫ్లైట్ ద్వారా కన్నయ్య కుమార్ విజయవాడకి వెళ్తున్నారు. విజయవాడలో కూడా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి కూడా అక్కడ కూడా పాల్గొనున్నారు. అందుకు సంబంధించి అక్కడ కూడా ఏర్పాటు చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు కె నారాయణ దీనికి సంబంధించిన కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి కన్నయ్య కుమార్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి రావడం, మొత్తానికి దీనికి సంబంధించిన హైదరాబాద్ కొనసాగుతుంది. పార్టీ నేతలు కూడా జాగ్రత్తగా కన్నయ్య కుమార్ సంబంధించిన పార్టీ వివరాలు దగ్గరుండి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. పోలీసులు కూడా ఆయన వెంబడి షాడో పార్టీ టీలు పెట్టే దాదాపు 21 మంది పోలీసు సిబ్బంది తోటి అతనికి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్
అలాగే స్వామి, తాజా దాడి తర్వాత సిపిఐ నాయకులు ఏమంటున్నారు? ఈ రకంగా కన్నయ్య కుమార్ హైదరాబాద్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అతన్ని టార్గెట్ చేస్తూ రైట్ వింగ్ గ్రూప్స్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ తాజా దాడిని చూసిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో సిపిఐ నాయకులు అతన్ని ఏ విధంగా రక్షణ కల్పించబోతున్నారు? అతనికి సిపిఐ కానీ అలాగే పోలీసు వాళ్ళు కానీ మొదటి నుంచి కూడా కన్నయ్య కుమార్ హైదరాబాద్ వస్తున్నప్పుడు తెలిసినప్పటి నుంచి కూడా ఒక రకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అతను సదస్సులో పాల్గొంటాడు, అక్కడ సభలో పాల్గొంటాడు. వేముల రోహిత్ సంబంధించి తల్లిని కలుస్తారు, అక్కడ విద్యార్థులు తెలిసినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ డీసీ అప్పారావు చార్జ్ తీసుకోవడం, అక్కడ విద్యార్థులంతా కూడా ప్రతిఘటించడం, పెద్ద ఎత్తున దాడులు జరగడం, చేయడంతో కూడా పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వెంటనే వాపకు సంబంధించిన నాయకులంతా కూడా తేరుకొని కన్నయ్య కుమార్ అనుకున్నంత ఈజీగా లేదు ఇక్కడ పరిస్థితి, మనం వెంటనే భారీ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి రెడ్ వాలంటీర్స్ అందరినీ కూడా సిపిఐ సంబంధించి రెడ్ వాలంటీర్స్ అంతా కూడా దాదాపు 40-50 మందిని అతనికి ప్రొటెక్షన్ గా ఒక రక్షణ కవచంగా అందరూ కూడా అంతా కూడా చేసుకుని రక్షణ కవచంగా నిలబడుతున్నారు. ఇక్కడికి వెళ్ళి కూడా తనకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రొటెక్షన్ వచ్చిన తర్వాతనే అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళంతా ప్రొటెక్షన్ ఇస్తున్నా మరి పోలీసులకు దీనికి సంబంధించిన వారు ఇన్పుట్స్ ఇస్తూ పోలీసులు రక్షణ కూడా తీసుకుంటున్నారు. మనం చూస్తున్నట్టు నుంచి కూడా తెలంగాణ సంబంధించినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యాలయం మిగతా ప్రాంతాల్లో కూడా ఇన్ఫర్మేషన్ కల్పిస్తూ వెళ్తున్నారు. సురేష్, మీరు అలాగే లైన్లో ఉండండి. మనతో మాట్లాడటానికి ఏబీవీపీ నాయకుడు రాఘవేంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు.